మీరు చందు అని. నీ గురించే మాట్లాడుతున్నానమ్మా. నువ్వు చందు అని నాకు తెలుసు కదా. అనునే చెప్పింది చందు. నువ్వు ఇక్కడుంటే అక్కడ బిజినెస్ అంతా ఎవరు చూసుకుంటారు? అదే లక్షలతో పని, దగ్గరుండి చూసుకోవాలి కదా. పర్వాలేదాంటీ, అక్కడ నా కోసం పనిచేసే మనుషులు చాలా మంది ఉన్నారు. భూమి పూజకి ముహూర్తం కుదిరిందా అమ్మా? కుదిరింది డాడీ. కానీ దానికి అమృత ఎప్పుడొస్తుందో, తనకెప్పుడు ఖాళీనో కనుక్కోవాలి. ఏంటి, అమృత భూమి పూజకొస్తుందా? ఎందుకు రాదు? పిలిస్తే వస్తుంది. ఏంటమ్మా నీ పిచ్చి? అమృత ఎలా వస్తుంది అనుకుంటున్నావు? వస్తుంది డాడీ. ఎందుకంటే ఇది ఆయన కోసం చేస్తున్న మహాయజ్ఞమని అమృతకు తెలుసు. నా కోసం రాదేమో కానీ ఈయన కోసం వస్తుంది. ఎందుకంటే ఈయనంటే అమృతకి ప్రాణం. తప్పకుండా వస్తుంది. నీ నమ్మకం ఏంటో కానీ నాకైతే నమ్మకం లేదు. నేను పిలిచినా తను రాదు. నేను పిలుస్తానండి. ఎలాగైనా సరే నేనే తనను నొప్పించి తీసుకొస్తాను. చూసావుగా రాజా, మొండి మనిషి. అమృత అంతకంటే మొండి మనిషి అంకుల్. ఒప్పుకుంటుందో లేదో. నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? అమృత, నీతో ఒక పనుండి వచ్చాను అమృత. నువ్వు కాదనవన్న నమ్మకంతో వచ్చాను. ముందు వచ్చిన పనేంటో చెప్తే అవునంటానో కాదంటానో తెలుస్తుంది. అసలు విషయం చెప్పకుండా ముందరి కాళ్లకు బంధం వేస్తే ఎలా? అయినా నేనెవరికి మాటిచ్చే స్థితిలో లేను. కొత్తగా కన్స్ట్రక్షన్ బిజినెస్ మొదలు పెడుతున్నాను అమృత. దానికి రేపు ఉదయం భూమి పూజ చేయాలి. అది నీ చేతుల మీదుగా చేయించాలనుకుంటున్నాను. నువ్వు తప్పకుండా రావాలమృత. ఏంటి, భూమి పూజ చేయిస్తావా? అవును. అది నేనొచ్చి చేయాలా? నేనే ఎందుకు? ఎందుకంటే నీ చేతుల మీదుగా ఎందరికో ప్రాణాలు పోసావు. ఎంతో మందికి జీవితాన్నిచ్చావు. పేరులోనే అమృతత్వం ఉంది. అందుకే నీ చేతుల మీదుగా భూమి పూజ చేయిస్తే మంచి జరుగుతుందని నా నమ్మకం. ఎవరికి మంచి జరుగుతుంది? నీకా? నా ఒక్కదానికి కాదమృత, అందరికీ. నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకే కాదు, రాజా గారు కూడా చాలా ఆనందపడతారు. నాకు కుదరదు, నేను రాను. ఏంటమృత, నువ్వు రాకపోతే ఎలా? ఇది మన బిజినెస్. మనం ఎదగాలని, మనమందరం బాగుండాలని కోరుకుంటూ నీ చేతుల మీదుగా భూమి పూజ చేయాలమృత. ఇక నీ నాటకాలు చాలు, ఆపు. నాటకాలా? మరి లేకపోతే ఏంటి? బిజినెస్ చేసేటప్పుడు నాకు చెప్పావా? లేకపోతే ఆయన సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు చెప్పావా? ఇప్పుడొచ్చి నా చేత భూమి పూజ చేయించడం వెనుక నీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏముంటుంది అమృత? మనమందరం ఏంటి మనందరం మనందరం అంటూ మాటి మాటికి చెప్తున్నావు? మనం అంటే నువ్వు మాతో కలుస్తావా, లేకపోతే మీతో నేను కలుస్తాను
చేస్తాననుకున్నావా? మనం అంట మనం. నేను, నా భర్త, నా కూతురు, మేం ముగ్గురం మనం అని చెప్పుకోగలం. నువ్వు మాలో మనిషి కావు. నా భర్తని నీ వల్ల వేసుకుని నీ వైపుకు లాక్కుని పోయావు. మీ ఇద్దరి మధ్య నేను పరాయిదాన్ని అయిపోయాను. అలాంటప్పుడు మనం అనే మాటకి అర్థం లేదు. ఇంకెలా అంటావు మనం అని? అది కాదు అమృత. ఏది కాదు? నువ్వేదో ఆయనకి సేవలు చేసి ఆయన తరపున బిల్డింగులు కట్టేస్తే నేను అన్నీ మర్చిపోయి నువ్వు త్యాగమూర్తివి అని అనేస్తాననుకున్నావా? ఇప్పుడు నేనొచ్చి భూమి పూజ చేస్తే మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని నేను ఒప్పుకొని నీతో నేను సఖ్యంగా ఉన్నానని లోకానికి చెప్దామని ప్లాన్ చేసుకొని వచ్చావా? అయ్యో, అది కాదమృత. నేను నిజంగా అలా అనుకోలేదు. నీ చేతుల మీదుగా భూమి పూజ చేయాలని ఆశపడ్డాను, అందుకే వచ్చాను. ఎలా వస్తాననుకున్నావు? అన్ని మర్చిపోయి ఎందుకు వస్తాననుకున్నావు? నా సంసారంలో నిప్పులు పోసింది నువ్వు కాదా? నా భర్త నాకు దూరం చేసింది నువ్వు కాదా? ఈ రోజు ఆయనకు ఆ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నువ్వు కాదా? నేనా? ఖచ్చితంగా నువ్వే. నీ వ్యామోహంలో పడే ఆయన బిజినెస్ వదిలేశారు, నన్ను పట్టించుకోవడం మానేశారు, కన్ను కూతురు గురించి దాని భవిష్యత్ గురించి వదిలేశారు. 25 ఏళ్లుగా ఏ చిన్న రిమార్క్ లేని మనిషి ఒక్కసారిగా బిల్డింగ్ కూలిపోతున్నా గుర్తించలేని స్థితిలోకి వెళ్లేలా చేసింది నువ్వే. దానివల్ల ఆయనకి సర్వస్వం పోయింది. చివరికి ఈ పరిస్థితి వచ్చి పడింది. ఇప్పుడు నువ్వు వచ్చి ఏం తెలియనట్లు భూమి పూజకి రమ్మనగానే నేను వచ్చేయాలా? నా భర్తకి సేవలు చేసి ఆయన తరపున బిజినెస్లు చేస్తే నువ్వు చేసిన తప్పులు ఒప్పులైపోతాయని కలలు కనకు. నువ్వేం చేసినా నా కాపురాన్ని కూలదీసిన పాపం నీదే అని తెలుసుకో. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎందుకు అమృత అంత కోపడతావు? నేనెప్పుడు నీ సంతోషాన్ని కాచేయాలని చూడలేదు. ఈ రోజు కూడా నేను వద్దు, నాకేం చెప్పొద్దు. ఇంత జరిగినా ఇంకా అబద్ధాలు చెప్పడం, చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం నీకు అలవాటేమో గాని నాకు అలవాట్లేదు. అమృత, నేను చెప్పేది. నన్ను అనవసరంగా ఇరిటేట్ చేయి కరుణ. నేను మాట్లాడడం మొదలు పెడితే ఇలాగే ఉంటుంది. దయచేసి నన్ను రెచ్చగొట్టద్దు. వెళ్ళు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. వెళ్ళిపో కరుణ. పెద్ద సైటా? చాలా బాగుంది. అందుకే కదా మేడం మీకు చూపించింది. ఇది మీకు నచ్చిందంటే చెప్పండి, ఏదో రకంగా మన సొంతం చేసుకుందాం. మన సొంతమా? అదే మీ సొంతం చేద్దాం అంటున్నాను. ఇంత మంచి సైట్ చూశాక వద్దు అని ఎలా అంటాను? ఇన్నాళ్ళు ఎవరి కళ్ళు పడకుండా ఎలా ఉందా అని ఆలోచిస్తున్నాను. చాలా మంది కళ్ళున్నాయి మేడం, కానీ ఆ స్థలం మామూలు ల్యాండ్ కాదు. ఈ అడ్డా మీదుండే కూలీలకి అడ్డగోలుగా పట్టాలు ఇచ్చేశారు మేడం. వాట్? ఇంత మంచి స్థలం కూలీలకిచ్చారా? అయినా పర్వాలేదు మేడం, దాన్ని మన సొంతం చేసుకోవచ్చు. ఎలా? దానికి ఓ మనిషి ఉన్నాడు మేడం.
అతన్ని రమ్మని చెప్పాను. ఆ, ఇంకా రాలేదనుకుంటా. పట్టా ల్యాండ్ అంటున్నావు, దాన్ని మనకిప్పించటం ఎవరి వల్ల అవుతుంది? ఇది పెద్ద పెద్ద వాళ్లతో డీల్ చేయాల్సిందే. హాయ్, నమస్తే, వనక్కం, ఆదాబ్. మనకొచ్చింది ఈ నాలుగే, మీకు అర్థమయ్యేది నాలుగే. ఏయ్, ఎవర్రా నువ్వు? దిష్టి బొమ్మలా నిలబడ్డావు. దిష్టి బొమ్మ? ఇలాంటి గుట్టల్లో దిష్టి బొమ్మలు కాక నీ కోసం సల్మాన్ ఖాన్ వస్తాడా? ఎవత్తరా ఇది? ఏయ్, నన్ను అది ఇదని మర్యాద లేకుండా మాట్లాడతావా? నువ్వు ఎవడ్రా అన్నావు, నేను ఎవత్తరా అన్నా. నువ్వు ఎక్స్ట్రాలు చేయటంలో ఎక్స్పర్ట్ అయితే మనం పంచిలేవటంలో పర్ఫెక్ట్ ఇక్కడ. మేనేజర్, ముందు వీడెవడో కనుక్కొని పంపించే. చాలా ఇరిటేట్ మేడం చేస్తున్నాడు. మేడం మేడం, నేను చెప్పిన మనిషి ఇతనే మేడం. ఈ ల్యాండ్ మనకు కావాలంటే ఇతనే కరెక్టు. ఇతను అలా లేడే. హలో, కరెంటు తీగ కూడా మనలాగే సన్నగా ఉంటది. ముట్టుకుంటే గాని తెలియదు దాని పవరు. ఓసారి ముట్టుకుంటావా ఏంటి? ఏయ్, ఏంటి జబర్దస్త్ చేస్తున్నావు? అవును, జబర్దస్తే చేస్తున్నావు. యూ లేదు, యూరియా లేదు. ఓసారి నేను చెప్పేది నువ్వు. మన పేరు యాదగిరి. దాదాగిరి నుంచి చెంచాగిరి వరకు ఏదైనా చేస్తాం. ఇంతకీ నీకేం కావాలి? నాకు ఆ ల్యాండ్ కావాలి. హ, అదేమన్నా కాకా హోటల్లో టిఫినా? నువ్వు ఆర్డర్ ఇవ్వగానే ప్లేట్లో తెచ్చివ్వడానికి. ల్యాండ్ 200 కుటుంబాలు బతుకుతున్నాయి అక్కడ. అందరి దగ్గర పట్టాలున్నాయి. అంత ఈజీ కాదు. ఈజీ కానప్పుడు నువ్వెందుకు ఇక్కడ? పో. నువ్వు చీ అన్నా సిగ్గు లేకుండా ఇక్కడే ఉండడానికి నీ మొగుణ్ణి కాదు, మీసమున్న మగాన్ని. ఓకే బాయ్. ఇదిగో 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 యాదగిరి, నువ్వు ఉండవయ్యా బాబు, నేను మాట్లాడతాను కదా. నువ్వు మాట్లాడాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. బాగా కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు. అడగలే. మేడం, వాడు మనకి చాలా అవసరం. ఆ ల్యాండ్ కావాలంటే వాడి సాయం కావాలి మేడం. వాడి మొహం చూస్తుంటేనే బఫూన్లో ఉన్నాడు. వాడేం చేస్తాడు? అతని ఫేసే అతని గ్లామర్ మేడం. మనకు కావాల్సింది మన పని. వాడు ఎలా ఉంటే మనకేంటి? సర్లే, రమ్మను. ఇదిగో యాదగిరి. ఏహే, ఈ డబ్బింగ్ కావాలంటే మనకు నచ్చవు. నువ్వు బక్క తప్పుకో. మనంతా డైరెక్ట్ వ్యవహారమే. ఇదిగో చూడు, నాతో పని చేయించుకోవాలంటే నన్ను భరించాలి, నేనేమన్నా పడాలి. ఎందుకు పడాలి? ఇప్పుడు కరెంటు కావాలి, జనరేటర్ సౌండ్ వద్దంటే ఎట్లా? అది కావాలంటే ఇది తప్పదు. ఏది కావాలంటే ఏది తప్పదు. నువ్వు మధ్యలో దూరకయ్యా, అర్థాలు పదార్థాలుగా మారతాయి. అయినా ఆవిడికి నాకు బాగా అర్థమైంది. నువ్వు మధ్యలో దూరి మా మధ్య ఎర్తింగ్ పెట్టకు. ఆ ల్యాండ్ నాకు ఇప్పించగలవా లేదా? నీ చేతిలో డబ్బుంది, నా చేతిలో చావుంది. నువ్వు అను, ఏ ల్యాండ్ అయినా సరే దున్నవతల పడేస్తా. దున్నుతావా? ఏయ్, ఏంటి మేనేజర్, ఇతనేం మాట్లాడుతున్నాడు? అతను ఏం మాట్లాడితే మనకెందుకు మేడం? మన పని కావాలి, అంతే కదా. సరే, ఏదో ఒకటి చేయమని చెప్పు. నీకేం కావాలన్నా ఆ? మా మేడం ఇస్తుంది. ఆ ల్యాండ్ మాత్రం మా చేతికొచ్చేలా చెయ్యి. వస్తాను. నా సౌండ్ తట్టుకుంటానన్నది కదా, మీ మేడం పని అయిపోయినట్టే. రేయ్, ఏంట్రా తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తున్నావు? ఆ కార్ రిపేర్ అయిందా లేదా? లేదురా. తొందరగా చేరా బాబు. ఆ కార్ ఓనర్ వచ్చాడంటే కయ్యమని లేస్తాడు. వాడికి అసలే బీపీ ఎక్కువ. చేస్తాలేరా. అయినా పని ఆపేసి మరీ అంతలా ఆలోచిస్తున్నావేంట్రా? దేని గురించి? అమ్మ గురించేరా. అమ్మ గురించా? ఆవిడకేంట్రా, బానే ఉంది కదా. కొత్త అపార్ట్మెంట్ కూడా మొదలుపెట్టింది. రేపు మాపో ఓ పెద్ద బిల్డర్ కూడా అయిపోతుంది.
అదంత ఈజీ కాదురా పట్టు. ముందు అమ్మ కడుతున్న అపార్ట్మెంట్స్ గురించి అందరికీ తెలియాలి. ఫ్లాట్స్ అన్ని బుకింగ్ అయిపోవాలి. అవే అవుతాయిరా, టెన్షన్ ఎందుకు? మనం అనుకుంటే సరిపోతుందారా? అమ్మ కట్టే అపార్ట్మెంట్స్ గురించి అందరికీ తెలియాలి కదా. కొత్తగా కడుతోంది, బాగా కడతారు అని అందరూ నమ్మాలి. అప్పుడే నమ్మకంగా కొంటారు. పాపంరా, అమ్మొక్కతే కష్టపడుతుందిరా. మనం ఏదో ఒకటి చేయాలరా. మనం ఏం చేయగలం రా? ఏదైనా కారు పాడైందంటే ఏదో నట్టిపో టైట్ చేసో బాగు చేయగలం. కానీ అక్కడ కట్టేది పెద్ద పెద్ద బిల్డింగ్స్. అక్కడ మనం చేయడానికి ఏముంటుంది చెప్పు? ఏదో ఒక రకంగా అపార్ట్మెంట్స్ అన్ని అమ్మించగలిగితే చాలరా. ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతాం. రైజనా, మా కార్ రెడీ అయిందా? రండి సార్, రండి రండి, కూర్చోండి. ఇప్పుడే మీ కారు గురించే మాట్లాడుకుంటున్నాం. కారు రిపేర్ చేయమంటే దాని గురించి మాట్లాడుకోవడం ఏంటయ్యా? ఏం లేదు సార్, 10 నిమిషాలు మీరు అలా వెయిట్ చేయండి. బండి తీసుకుని వెళ్ళిపోతారు. కానీ అంతా అయిపోయింది సార్. ఇంజిన్లోనే చిన్న అనుమానం ఉంది, అది చూసి పంపించేస్తాను. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. రేపండు చూడు. రండి కూర్చోండి సార్, కూర్చోండి. రండి సార్, కూర్చోండి కూర్చోండి సార్. సార్, చాయ్ చెప్పమంటారా? చాయ్ వద్దేమొద్దు కానీ ముందు తొందరగా కారు రెడీ చేయమని చెప్పబోయా. మా వాడు అదే పని మీద ఉన్నాడు సార్. మీరేం టెన్షన్ పడకండి సార్, మీరు ఇలా కూర్చోండి. మా వాడు ఫినిష్ చేసి వస్తాడు. మన కొంపల్ ఏరియాలోనే అపార్ట్మెంట్ చూస్తున్నానయ్యా. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అమ్మాయికి లాంఛనం కింద ఇవ్వడానికి బాగుంటుంది కదా. ఏమంటావ్? ఏరియా దూరం అవుతుంది కదండి. సిటీలో దూరం ఏంటి, ఎక్కడికక్కడే సిటీ. అయితే కొత్త బిల్డింగ్స్ ఏమైనా కడుతున్నారేమో మనం ఎంక్వైరీ చేద్దాం. చాలా కడుతున్నారయ్యా, కానీ బిల్డర్ మంచివాడై ఉండాలి. నాకు తెలిసిన బిల్డర్ ఉన్నారు సార్. నీకు తెలిసిన బిల్డర్ ఎవరయ్యా? కరుణ గారని కొత్తగా అపార్ట్మెంట్స్ కడుతున్నారు సార్. చాలా బాగా కడుతున్నారు. ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ఏరియా కూడా చాలా బాగుంది. ఎక్కడ కడుతున్నాడు? గచ్చిబౌలి ఫ్లైఓవర్ కి లెఫ్ట్ లో సరిగ్గా 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదేదో చూద్దామా? ఆవిడ నీకు బాగా తెలుసా? చాలా బాగా తెలుసండి. అంతకు ముందు వాళ్ళు వెంచర్స్ ఎక్కడెక్కడున్నాయి? కొత్తగా మొదలు పెట్టారండి. కొత్త బిల్డరా? కొత్త బిల్డరా అని అలా తీసిపారేకండి సార్. కొత్త వాళ్ళైతేనే చాలా జాగ్రత్తగా అన్ని దగ్గరుండి కట్టిస్తారు. దానివల్ల వాళ్ళకి మంచి పేరు రావాలని కోరుకుంటారు. వాళ్ళకి డబ్బు కంటే పేరే ముఖ్యం. అదే పాత వాళ్ళు అనుకోండి, పనులన్నీ పనోళ్ల మీద పారేసి ఎక్కడో ఏసీ రూమ్ లో డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అది నిజమేనండి. ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్స్ కన్నా కొత్త వాళ్లే బెటర్. ఒకసారి చూసొద్దాం పదండి. సరే చిన్న, సాయంత్రం నేను ఫోన్ చేస్తాను, ఓసారి వెళ్ళి చూసొద్దాం. అలాగే సార్. మీ కార్ కూడా రెడీ అయిపోయింది, తీసుకెళ్ళచ్చు. ఓకే. తీసుకో. థ్యాంక్ యూ సార్. ఓకే, వస్తాను చిన్న. సార్, సాయంత్రం మర్చిపోకండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే అలాగే. మొత్తానికి ఒకని పట్టేశావురా. ఇందాక మన వల్ల ఏమవుతుందన్నావు కదరా. వీళ్ళ నుంచి ఇంకొకరిని పట్టుకుంటా, వాళ్ళ నుంచి ఇంకొకళ్ళు, అలా అలా బిల్డింగ్ మొత్తం అమ్మిచ్చేస్తా. సరిపోయిందిరా. మీ అమ్మ అక్కడ వారధి కడుతుంటే ఇక్కడ నువ్వు ఉడతలాగా సాయం చేస్తున్నావు అన్నమాట. నా వల్ల మా అమ్మకు ఒక చిన్న ఇసుక రేణువంత మంచి జరిగినా నాకు చాలరా పండు. పాత రిపోర్ట్స్ ఉన్నాయి, కొత్తవేవి? నాకు తెలియదు అమృత, కరుణ ఎక్కడో పెట్టుంటుంది. మీరెలాగో తన మీద డిపెండ్ అయ్యారు. ఇలాంటి చిన్న చిన్నవైనా మీ అంతటి మీరు తెలుసుకుంటే మంచిది కదా. ఇవి మీ ఆరోగ్యానికి సంబంధించినవి. మీ షుగర్ లెవెల్స్ ఎంత, థైరాయిడ్ పొజిషన్ ఏంటి, ఇవి కూడా కరుణ చెప్పాలా?
ఆ టెస్ట్లన్నీ చేయించేది, ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఫైల్ చేసేది కరుణే కదా. నాకవన్నీ ఎలా తెలుస్తాయి? తెలుసుకోండి. ప్రతిదీ పక్క వాళ్ళ మీద ఆధారపడితే ఎలా? అయినా మీకు కరుణ మీద నమ్మకం ఉందని తెలుసు కానీ మరీ ఇంత నమ్మకం ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు అమృత? నేనే పొరపాటుగా మాట్లాడడం లేదులేండి. మీకు తన మీద నమ్మకం ఉండటం మంచిదే. ఎంత నమ్మకం లేకపోతే మీ ఆశయం నెరవేర్చడం కోసం కరుణను బిజినెస్ చేయమని ప్రోత్సహిస్తారు? నేనేమీ తన్ని బిజినెస్ చేయమని ప్రోత్సహించలేదు. తనే కావాలని భుజాల మీద వేసుకుంది. భార్గవి అవమానం చేస్తుంటే తట్టుకోలేక నాకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని బిజినెస్ చేస్తోంది. నేను చెప్పేది కూడా అదే. మనిషికి ఆవేశం ఉంటుంది, అది సహజం. అవతల వాళ్ళు రెచ్చగొడితే ఒక మాటకి 10 మాటలు అంటాం, అది సహజమే. కానీ మాటలు చేతుల రూపంలోకి రావటం మాత్రం అంత తేలిక కాదు. భార్గవి ఎంత రెచ్చగొట్టినా మాటకు మాట సమాధానం చెప్పొచ్చు గాని భార్గవితో పోటీ పడి బిజినెస్ ఎలా మొదలు పెట్టిందో అర్థం కావట్లేదు. అది కూడా 1000-10,000 కాదు, దాదాపు 1 కోటికి పైన డబ్బు. ఒక నర్స్ కి కోట్ల రూపాయల పెట్టుబడి ఉన్నట్టుండి ఎలా వచ్చింది? అదే ఆశ్చర్యంగా ఉంది. అందులో ఆశ్చర్యమేముంది? ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకొచ్చింది. అప్పు ఊరికే ఇస్తారా? అప్పు డబుల్ రేట్ ఉన్నది తాకట్టు పెడితే సగం రేట్ చేతికిస్తారు. మరి 1 కోటికి పైగా అప్పు తెచ్చిందంటే ఎన్ని కోట్ల ప్రాపర్టీ కుదువ పెట్టాలి? అంత పెద్ద ప్రాపర్టీ తనకెక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? ఇది నిజమేనా? తపస్సు చేసేవాడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే తపోభంగం చేయడానికి రంభ రావాలి గాని నువ్వొచ్చావేంటి అన్నాడంట. ఏ ల్యాండ్ గురించి నువ్వు మాట్లాడేది? లోనికి తాకట్టు పెట్టిన ల్యాండ్ ఎక్కడిది? మా ఆయనదే కదా. మీ ఆయనదని ఎవరు చెప్పారు? లేకపోతే దానికి ఎక్కడిది? నేనిచ్చాను.